హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన్ తేజ్ ఫుడ్ అండ్ టేల్స్. ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఫుడ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో సింపుల్ డెకరేషన్తో మా బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం విత్ ఫ్యామిలీ మెంబర్స్. మా సెలబ్రేషన్ మీరు కూడా అలాగే నైబర్స్ కూడా ఒక చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. వాటితో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. ఆఫ్టర్ దట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అయితే బయలుదేరాము. మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా కూడా ఫస్ట్ విజయవాడ వన్ టౌన్లో ఉన్న విఘ్నేశ్వరుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. స్వామివారిని దర్శించుకున్నాక అక్కడ నుంచే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈ వీడియో అనేది పబ్లిసిటీ కోసం అయితే చేయలేదండి. అన్నదానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్తారు. కడుపు నిండగానే చాలు అని చెప్పేది ఒక ఫుడ్ విషయంలోనే. మాకు చేతనైనంతలో మేము చేయగలిగినంత వరకు కొంతమందికి అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. ఇంకా చాలామంది ప్రతిరోజు ఇంత ఆకలితో పడుకుంటున్నారా అనేది మాకైతే అర్థమైంది. ఇంట్లో ఏదైనా అకేషన్ లైక్ బర్త్డే ఇంకా ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు అందరూ మ్యాక్సిమం చేసే పని ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో మాత్రమే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం. నా ఒపీనియన్ ఏంటంటే కేవలం మన ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ ఎప్పుడూ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా ఇలా బయట స్పెండ్ చేస్తూ బయట వాళ్ళకు కూడా ఒక్క పూట కడుపు నింపినా ఆ పుణ్యం మనకి ఎప్పుడూ నిలబడి ఉంటుంది. వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మా ఈ చిన్న ప్రయత్నం మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా కొంతమందికి ఇలా హెల్ప్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం వలన వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుందనేది నా ఒపీనియను. చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా మనం చెప్పింది చేయరు. మనం ఏం చేస్తున్నామో చూసి అబ్జర్వ్ చేసి అలానే చేయడానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇటువంటి సర్వీస్ మోటివ్తో ఉన్న కార్యక్రమాల్లో చిన్నపిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయటం మంచిది అనేది నా అభిప్రాయం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.